హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో రాగి దోశ అది ఎలా చేస్తారో చెప్తా ఉండండి ఫ్రెండ్స్. రాగి పిండి 1 కప్పు, రవ్వ 3 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, ఉల్లిపాయ సన్నగా కట్, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం, ఉప్పు తగినంత, నీరు అవసరం మేరకు, నూనె దోశ కోసం. మిక్సింగ్లో బౌల్లో రాగి పిండి, రవ్వ, బియ్యపు పిండి వేయండి. ఉప్పు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపండి. నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా పలచగా కలుపుకోండి. 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ప్యాన్ వేడాక బ్యాటర్ను చిలకరించి దోశలా పోయండి. చుట్టూ కొద్దిగా నూనె పోసి క్రిస్పీగా చేయండి. కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చెప్తాను. కొబ్బరి 1 కప్పు, పచ్చిమిర్చి 2, శనగపప్పు దోరగా వేయించినది 1 స్పూను, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, నీరు అవసరం మేరకు, నూనె 1 స్పూను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. తయారీ విధానం: మిక్సీలో కొబ్బరి, పచ్చిమిర్చి, శనగపప్పు, అల్లం, ఉప్పు వేసి గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్ చేసుకోండి. తాలింపు వేడి చేసి చట్నీ మీద వేసుకుంటే హోటల్ స్టైల్లో రుచి వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి దోశ మంచి టేస్ట్, మంచి ఫుడ్, హెల్తీకి కూడా మంచిదే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉదయం ఇంట్లో అందరూ టెన్షన్లో, అమ్మ ఆందోళన, నాన్న హడావుడిలో. అప్పుడే కిచెన్ నుంచి ఒక స్మెల్, దోశ వాసన, ప్లేటుపై మృదువైన ఇడ్లీ, పక్కనే పచ్చిగా మెరిసే చట్నీపై నుండి ఉడికిపోతున్న సాంబార్. ఒక ముద్ద వేసుకున్నాక ఇంట్లో టెన్షన్ మాయమైపోయింది. హ్యాపీ. ఒక్కసారిగా అందరూ హ్యాపీగా ఉన్నారు. రోజు ఎలా మొదలవుతుందో కాదు, ఎలా తింటామో అని చెక్ చేస్తుంది. దోశకు చట్నీ, సాంబార్ వేరే లెవెల్, వేరే టేస్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. రాగి దోశ ఎలా కావాలో చెప్పినా కదా, అలానే మీరు చేసుకుంటే మీరు కూడా డైలీ మీ ఇంట్లో రాగి దోశ చేసుకోవచ్చు. అట్నే చట్నీ చేసుకోవచ్చు, అలానే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. మా ఛానల్లో లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశ ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మస్తుగా ఉంటుంది. సూపర్ టేస్ట్, సూపర్ టేస్ట్. దాంట్లో కొద్దిగా కారం, కాస్త ప్రేమ అంతా ఫ్రై, మస్తుగా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్, కామెంట్ చేస్తేనే నాకు కూడా బూస్ట్గా ఉంటుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నేను చెప్పిన విధానం మీరు కూడా ట్రై చేస్తే ఎవ్రీడే మార్నింగ్ చేసుకోవచ్చు. నేను కూడా ఈరోజు చేసిన. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, మమ్మల్ని కూడా ఆదరించండి ఫ్రెండ్స్. దాంట్లోకి మళ్ళీ దోసకాయ చట్నీ, దోశ, రాగి దోశ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇండియన్ ఫుడ్ హోటల్ స్టైల్గా ఉంటుంది. హోటల్ మాదిరే మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్, దోశ అంటేనే మస్తుగా ఉంటుంది. దోశ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో కానీ, ఇండియాలోను కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. దోశ అంటేనే మస్తు లాగిస్తారు, దోశ అంటేనే బాగా తింటారు. ఈరోజు కూడా నేను రాగి దోశ తిన్నా, మస్తుగా ఉన్నది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి దయచేసి. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఫ్రెండ్స్, మై సబ్స్క్రైబర్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మై